ఆయన భార్య కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందింది. అతని ముగ్గురు కుమార్తెలు ఎంతో అందంగా ఉండేవారు. కాని అందరిలో చిన్న కుమార్తె అత్యంత తెలివైనవాళ్లు. ఆమె పేరు జనైబ్. కరందీన్ తన ముగ్గురు కుమార్తెలను ఎంతో ప్రేమించేవాడు. అందుకే ఆ అమ్మాయిలు తెనికి భోజనం సిద్ధం చేసి అందించేవారు. అదే గ్రామంలో ఒక వితంతువు మరియు ఆమె కుమార్తె ఉండేవారు. ఆ వితంతువు ప్రతి ఇంట్లో ఏదో ఒకటి అడుగుతూ తిరిగేది. కరందీన్ కుమార్తెలు తనకు భోజనం వండుతున్నప్పుడు ఆ వితంతువు అగ్ని అడగడానికి వారింటికి వచ్చేది. కాని కరందీన్ చిన్న కుమార్తె జనైబుకు ఆ వితంతువు ఇష్టంగా ఉండేది కాదు. ఆమె ఎప్పుడూ ఇంట్లోకి వచ్చేది. జనైబ్ తన అక్కలకు ఇలా అంటుండేది, ఈ ఆవిడ మన ఇంటికి ఎందుకు వస్తోంది? ఆమె బాగోలేదు. అత్తలు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసేవారు. ఆవిడ వితంతువు, పేదవాళ్లు, మన ఇల్లు నుంచి అగ్ని తీసుకెళ్లితే మనకు ఏమాత్రం నష్టమా? జనైబ్ అక్కల మాట వింటూ మౌనంగా ఉండేది. కాని ఆమె అన్నది, ఒకరోజు ఈ ఆవిడ మన కోసం గొప్ప సమస్యను తేవడం ఖాయం. ఇలా రోజు వితంతువు ఇంటికి వచ్చేది. ఒకసారి అవకాశ చూసి కరందీన్ భోజనంలో రాక కలిపేసింది. అతను భోజనం చెడిపోయిందని గమనించాడు. కాని కుమార్తెలు చిన్నవాళ్లు కాబట్టి తప్పుగా వండేశారని అనుకున్నాడు. ఒకరోజు కరందీన్ అన్నాడు, ఈరోజు నా కుమార్తెలను గమనించాలి. ఎందుకు భోజనం చెడిపోతోందో తెలుసుకోవాలి. ఆయన దాగిన చోటు నుండి చూశాడు. పెద్ద కుమార్తె అన్నం కడుగుతోంది. రెండవదారు సూపు వంట చేస్తోంది. జనైబ్ పాత్రలు శుభ్రం చేస్తోంది. అన్నీ సరిగ్గా ఉన్నాయి. అంతలో వితంతువు ఇంట్లోకి వచ్చింది. జనైబ్ ఆమెతో వాగ్వాదం చేస్తోంది. పెద్ద అక్కలు ఆమెను శాంతింపచేస్తున్నారు. కాని వితంతువు బూడిదను భోజనంలో కలిపేసింది. ఇది చూసి కరందీన్ రేగిపోయాడు. నీకెంత ధైర్యం నా భోజనం పాడు చేయడానికి? వితంతువు నటనగా స్పందించింది. నేను చూస్తున్నాను, నీవు నీ కుమార్తెలను ప్రేమిస్తున్నావా లేదా? నేను ఈ పరీక్షకు పెట్టాను. ఆమె అందంగా ఉండటం వల్ల కరందీన్ ఆమె మాటలు నమ్మాడు. ఆ తరువాత వచ్చి తన కుమార్తెల అనుమతి లేకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల్లో ఆ వితంతువు తన ముగ్గురు స్టెప్ కుమార్తెలను ద్వేషించడం మొదలుపెట్టింది. ఆమె కోరినది ఆ ముగ్గురు ఇంటి నుండి వెళ్ళిపోవాలి. ఆమె ప్రతి విధంగా వేషాలు వేసి వారిని ఇంటి నుండి గెంటేయాలనుకుంది. ఆమె తన కుమార్తెకు అన్ని సౌకర్యాలు ఇచ్చింది. కాని కరందీన్ కుమార్తెలను పని చేయమంది, అన్నం ఇవ్వలేదు, బాధపెట్టింది. ఒకరోజు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఒక అడవిలో వెళ్లి మొక్కల కింద కూర్చొని ఏడవడం ప్రారంభించారు. అప్పుడు ఒక పెద్దవాడు అల్లాహ్ భక్తుడు అక్కడికి వచ్చాడు. జనైబ్ అతనికి తమ బాధను వివరించింది. ఆ బజుర్గు వారిని తన కుట్టెల దగ్గరికి తీసుకెళ్లి ఒక దానిమ్మ చెట్టును చూపించి అన్నాడు, వెళ్లి దానిమ్మలు తినండి. వారు అక్కడికి వెళ్లి తిన్నారు. అప్పటి నుండి రోజూ అక్కడికి వెళ్లేవారు. స్టెప్మదర్కి ఈ విషయం తెలిసి కోపంగా తలపెట్టింది. ఆ చెట్టు తొలగించాలని ఆమె కరందీన్ను ఒప్పించి ఆ చెట్టును తొలపించింది. మళ్లీ అక్కాచెల్లెళ్ళు వెళ్ళినప్పుడు చెట్టు కనిపించలేదు. వారు బాధపడ్డారు. అప్పట్లో బజుర్గు భూమిని చూపించి ఒక పాలనదిని తయారు చేశాడు. ఆ తరువాత వారికి అన్నం అవసరం లేకుండా రోజూ పాలు తాగుతూ జీవనం సాగించేవారు. చివరికి బజుర్గ్ దీవించటంతో వారి